సో ఒక్కసారి నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే చూడండి ఎలా ఉందో, మొత్తం ఎంత మెస్సీగా ఉందో. మార్నింగ్ నుంచి కొంచెం హెడేక్గా వస్తుందని అయితే ఏం పని చేయలేదు. అండ్ ఇప్పుడైతే పిల్లల్ని క్లాస్కి దింపేసి ఇప్పుడు 6 తర్వాతనైతే కిచెన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేయాలి. ఫస్ట్ ఇక నేను మార్నింగ్ తోమేసిన గిన్నెలన్నీ కూడా ఇక ఒకసారి బోర్లేసేయాలి. మార్నింగ్ నుంచి అదేంటో అండి, అసలు చాలా అంటే చాలా హెడేక్గా ఉండే. అసలు ఇంకా లేవలేకపోయినా బట్ తప్పదు కదా, పిల్లలకి స్కూల్ అయితే ఉంది. సో ఇక వాళ్ళ కోసం మార్నింగ్ లేసి దెబ్బ టిఫిన్స్ లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా దాని తర్వాత నేను కిచెన్ దగ్గర కూడా రాలేను, అది ఈవెన్ తినను కూడా తినలేను. వాళ్ళు 4కి వచ్చాక అప్పుడైతే నేనైతే లంచ్ చేశాను. ఇంకా వాళ్ళని ఇప్పుడు క్లాస్కి 6కి వాళ్ళకి క్లాస్ ఉంటుంది. సో క్లాస్కి అయితే దింపేసి ఇంటికి వచ్చి ఇంకా మళ్ళీ వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. సో మనకు ఎలా ఉన్నా మనం మన పిల్లల కోసం లేచి చేసే వరకు తప్పదు కదా. సో అలా ఉంటుంది ఎవ్రీ మదర్ సిచ్యువేషన్ అయితే. సో ఈవెన్ మన హెల్త్ బాగాలేకున్నా మనమే చేసుకోవాలి. సో ఇప్పుడు కిచెన్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసిన, నాకైతే ఇలా మెస్సీగా ఉంటే అస్సలు నచ్చదు. బట్ ఇంకా తప్పదు కదా, హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా నీరసంగా అయిపోతాం. పిల్లల కోసం కొంచెం మనం ఎనర్జీ తెచ్చుకొని ఇంకా పని చేస్తుంటే కొంచెం యాక్టివ్ అయిపోతాం. సో ఇప్పుడు లేచి కొంచెం టీ అయితే తాగేసి ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇక రైస్ కర్రీ అలాగే మాకు చపాతి ఇవన్నీ చేసుకోవాలి. మళ్ళీ పిల్లలు 8 వరకు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చే వరకు ఇంట్లో పనులన్నీ చేసేస్తాను. ఇంకా వాళ్ళు వచ్చాక తినేసి ఇంకేమైనా హోంవర్క్స్ పెండింగ్ ఉంటే చేసేసి ఇంకా పడుకోవడమే.